తిరుమల శ్రీవారి టికెట్ల పేరుతో ఘరానా మోసం చేశాడు ఒక వ్యక్తి. భక్తుల నుంచి ఏకంగా 4 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చంద్రగిరిలోని ముకుందా వీధికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాడు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో తిరుమలలో దళారీగా మారాడు. తాను టీటీడీ ఉద్యోగినని, తనకు ఏపీ హోంమంత్రి అనిత తెలుసని చెప్పేవాడు. అంతేకాదు ఆమె తరపున వచ్చే వాళ్లకు నేను దర్శనం చేస్తానని నమ్మబలికేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన బజరంగ్ అమన్ గోయల్ అనే భక్తుడికి శ్రీవారి సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తానని చెప్పి ఏకంగా 4 లక్షలు వసూలు చేశాడు. వాళ్లు తిరుమల చేరుకోగానే మరో 10,000 వసూలు చేశాడు. చివరకు తాపిగా తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అశోక్ కుమార్ రెడ్డి. ఎంత ఫోన్ చేసినా కలవకపోవడంతో మోసపోయామని గ్రహించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్స్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తిరుమల 2 టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో స్పందించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి దర్శన టికెట్ల కోసం దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టీటీడీ వెబ్సైట్ నుంచి మాత్రమే దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలంటూ సూచించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అశోక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ కు చెందిన ఒక భక్తుని సుప్రభాత టికెట్లు ఇప్పిస్తానంటూ సుమారు లక్షల్లోనే టోకరా పెట్టాడు. సో ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడా? ఎటువంటి వివరాలు ఇప్పటి వరకు పోలీసులు రాబట్టారు? 3 రోజుల క్రితం తిరుమలలో శ్రీవారి దర్శనానికి టికెట్లు ఇప్పిస్తానంటూ అమన్ గోయల్ అనే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి వద్ద 4 లక్షల రూపాయలు వసూలు చేశాడు. చంద్రగిరి రెడ్డి వీధికి చెందిన అశోక్ రెడ్డి. గతంలో ఇతను టీటీడీ ఏదైతే మాజీ ఎమ్మెల్యేలకు తాను పిఆర్ఓగా పనిచేశాను, టీటీడీ ఉద్యోగం అంటూ వారిని బుర్డి కొట్టించాడు. సుప్రభాత సేవతో పాటు అర్చన తోమాల సేవలు ఇప్పిస్తాను, అదేవిధంగా బ్రేక్ దర్శనం కల్పిస్తానని చెప్పి 6 మందికి దర్శనం కోసం 4 లక్షల రూపాయలు నగదు వసూలు చేశాడు. ముందుగానే ఆన్లైన్ లో వసూలు చేసుకున్నాడు. ఆ తర్వాత వారు తిరుమలకు వచ్చిన తర్వాత మరో 10,000 రూపాయలు వారితో అకౌంట్ లోకి వేయించుకుని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి. దీంతో గోయల్ ఈ విషయాన్ని పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ కు మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడంతో వెంటనే వారు ఏవీఎస్ఓ ద్వారా స్థానిక తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అశోక్ రెడ్డి కోసం గాలిస్తున్నామని తిరుమల 2 టౌన్ పోలీసులు తెలిపారు. దీనిపైన వెంటనే స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇలాంటి దళారులను నమ్మి మోసపోద్దండి, శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆన్లైన్ తో పాటు వివిధ సేవలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి అని చెప్తారు. స్వామివారి దర్శనం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టడానికైనా భక్తులు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా స్వామివారిని అతి దగ్గరగా చూసే అవకాశము ఏదైతే ఇటు తోమాల, అర్చనాల కానీ సుప్రభాతం లాంటి సేవల్లో ఉంటుంది కాబట్టి వాటిని టెంప్ట్ చేసి ఆ విధంగా వీరితో భక్తుల వద్ద నుంచి వసూలు చేయడం మామూలుగా నిత్యకృత్యంగా మారింది. టీటీడీ గానీ అదే విజిలెన్స్ సిబ్బంది పలుమార్లు విషయం మీద అనేక హెచ్చరికలు జారీ ఏమాత్రం స్పందించడం, ఈ విషయంలో కొంతమంది భక్తులు ఎత్తి దర్శనం అన్న విషయం మీదనే ఆకర్షణకు లోనే ఈ పరిస్థితిలో డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి అటు హోంమంత్రితో అశోక్ రెడ్డి, హోంమంత్రి వచ్చినప్పుడు అశోక్ రెడ్డి ఆమెను కలిసినట్లు కూడా ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే హోంమంత్రి కార్యాలయం కూడా ఈ విషయంలో సీరియస్ గా స్పందించింది. వెంటనే అశోక్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అతనికి తమకు ఏం సంబంధం లేదు, మామూలుగా కార్యకర్త లాగా ఏదైతే తిరుమలకు వచ్చినప్పుడు అటు తమతో ఫోటో తీయించుకున్నాడు, హోంమంత్రితో ఫోటో తీయించుకున్నాడు, అదే విధంగా స్థానిక శాసనసభ్యుడితో కూడా ఫోటోలు తీయించుకొని వాటిని బయట పెట్టుకోవడం అతనికి అలవాటుగా మారినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వారు కార్యాలయాలు అటు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని కార్యాలయం నుంచి కూడా అటు పోలీసులకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అశోక్ రెడ్డి లాంటి వారు చాలా మంది తిరుమలలో ఈ విధంగా దళారుల పేరుతో దందాలు చేస్తున్న నేపథ్యంలో వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ భక్తులు మోసపోతూనే ఉన్న పరిస్థితి. ఎంత జాగృతం చేసినప్పటికీ ఇటు నకిలీ అకౌంట్ల ద్వారా ఏదైతే
ఆన్లైన్లో టికెట్లు ఇస్తామంటే వారికి డబ్బులు కట్టడం, అదేవిధంగా సుప్రభాతము తోమాల దర్శనాలు కల్పిస్తామంటే ఈ విధంగా దళారులకు డబ్బులు చెల్లించడం నిత్య కృత్యంగా మారిందని చెప్పవచ్చు. ఈ విషయంలో భక్తులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నప్పుడు తప్ప ఇలాంటి మోసాలు జరగకుండా ఆపడం కష్టమని టీటీడీ సిబ్బంది గానీ అధికారులు అంటున్నారు. రైట్ దామోదర్, అశోక్ కుమార్ రెడ్డి గతంలో ఇంకా ఎంతమంది దగ్గర నుంచి ఇట్లా అక్రమంగా వసూలు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రీవియస్గా ఏమైనా కేసులు నమోదయ్యాయా? దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అశోక్ రెడ్డి వల్ల ఎవరైనా నష్టపోయి ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలంటూ కూడా నిన్న ఏదైతే ఒక ప్రకటనను విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ విషయాన్ని తెలియజెప్పారు. ముఖ్యంగా అశోక్ రెడ్డి గతంలో చాలా మంది అటు టీడీపీ గానీ అటు వైసీపీ నాయకుల పేర్లు చెప్పుకొని తాను వారి ప్రతినిధిని అంటూ చెప్పుకొని తిరుమలలో వారికి పిఆర్ఓగా పనిచేస్తున్నానంటూ పలువురు దగ్గర చెప్పుకొని టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసినట్లు అతని మీద ఏదైతే ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయండి అని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు గోయల్ ఫిర్యాదు మీదనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. రైట్, తిరుమల శ్రీవారి టికెట్ల పేరుతో ఘరానా మోసం చేశాడు ఒక వ్యక్తి. అయితే భక్తుల నుంచి ఏకంగా 4 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. పలుమార్లు హోంమంత్రిని కూడా కలిసి తీయించుకున్న ఫోటోలను చూపించి భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపైన అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడైతే పోలీసుల అదుపులోనే ఉన్నాడు.